భారత్ ఇంగ్లాండ్ మధ్య ఆసక్తికర పోరు జరగబోతోంది. సిరీస్ను సొంతం చేసుకోవడంపై ఇంగ్లాండ్, సిరీస్ను లెవెల్ చేయడంపై భారత్ దృష్టి పెట్టాయి. అయితే కెన్నింగ్టన్ ఓవల్లో ఇండియాకు విజయాల కంటే పరాజయాలే ఎక్కువగా ఉన్నాయి. కెన్నింగ్టన్ ఓవల్లో భారత్ ఇప్పటివరకు 15 టెస్టుల్లో బరిలోకి దిగింది. ఇందులో 2 మ్యాచ్ల్లో గెలిచింది, 6 మ్యాచ్ల్లో చిత్తయింది, 7 మ్యాచ్లు డ్రా అయ్యాయి. ఇంగ్లాండ్తో కెన్నింగ్టన్ ఓవల్లో భారత్ 14 మ్యాచ్లు ఆడింది. ఇందులో 2 మ్యాచ్ల్లో గెలిచింది, 5 మ్యాచ్ల్లో కంగుతింది, 7 మ్యాచ్లు డ్రా అయ్యాయి. చివరగా కెన్నింగ్టన్ ఓవల్లో ఆస్ట్రేలియాతో తలపడింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడింది. అయితే ఈ మ్యాచ్ లో ఆసీస్ చేతిలో భారత్ చిత్తయింది. ఓవల్లో ఇంగ్లాండ్ తో చివరిగా ఆడిన మ్యాచ్ లో మాత్రం ఇండియా గెలిచింది. రోహిత్ శర్మ సెంచరీ చేసిన ఆ మ్యాచ్ లో 157 పరుగుల తేడాతో భారత జట్టు సత్తా చాటింది. 2021 ఫలితాన్ని భారత్ రిపీట్ చేస్తుందా, ఇంగ్లాండ్ ను దెబ్బ కొడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కెన్నింగ్టన్ ఓవల్లో అందరి చూపు శుభ్మన్ గిల్ పైనే పడబోతోంది. ప్రస్తుత సిరీస్ లో యువ కెప్టెన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. బ్యాటింగ్ భారాన్ని మోయడంలో ముందే ఉంటున్నాడు. ఇప్పటికే సిరీస్ లో చాలా రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. కెన్నింగ్టన్ ఓవల్లో మరికొన్ని రికార్డులు అందుకునే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ తో సిరీస్ లో శుభ్మన్ గిల్ ఇప్పటివరకు 722 పరుగులు సాధించాడు. ఒక సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్ గా రికార్డుల్లో చోటు దక్కించుకున్నాడు. 4 సెంచరీలు కొట్టిన శుభ్మన్ గిల్ కు ఇంగ్లాండ్ లో అత్యధిక స్కోర్ 269 పరుగులు. మరో 53 పరుగులు కొడితే ఒక సిరీస్ లో ఎక్కువ పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలుస్తాడు. 774 పరుగులతో సునీల్ గవాస్కర్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేస్తాడు. 253 పరుగులు సాధిస్తే ఆసీస్ ఆటగాడు బ్రాడ్మన్ రికార్డు బద్దలైపోతుంది. ఒక టెస్ట్ సిరీస్ లో 974 పరుగులతో ఎక్కువ రన్స్ సాధించిన ఆటగాడిగా బ్రాడ్మన్ టాప్ లో ఉన్నాడు. కెప్టెన్ గా ఒక సిరీస్ లో బ్రాడ్మన్ 810 పరుగులు సాధించాడు. కెప్టెన్ గా ఈ రేంజ్ లో ఇంకెవరూ పరుగులు సాధించలేదు. మరో 89 పరుగులు కొడితే ఈ రికార్డు కూడా శుభ్మన్ ఖాతాలో చేరుతుంది. మరో సెంచరీ సాధిస్తే ఒక సిరీస్ లో ఎక్కువ సెంచరీలు కొట్టిన ఆటగాడిగా క్లైడ్ వాల్కట్ సరసన చేరుతాడు. ఒక సిరీస్ లో అత్యధిక శతకాలు సాధించిన కెప్టెన్ గాను రికార్డుల్లోకి ఎక్కుతాడు.